హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, ఇగో నాయన నీ ప్రేమ చేత, నీ కృప చేత, ఇగో నాయన మరి 4 మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. మరి 5వ మాటలకు మేము వెళ్తుండగా దేవా నాయన వినగల చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి నాయన. ఇదిగో ప్రభా మరి 7 మాటల ద్వారా 7 మెట్లు మేము ఎక్కబోతున్నాం. ఈ మెట్లు ప్రభా నీ రాజ్యంలోకి నడిపించేవి, మమ్మల్ని బలపరిచేవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినడానికి మాకు సహాయం దయచేయండి. మాతోనే మాట్లాడండి. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు దాకా మనం 4 మాటలు చాలా చక్కగా విన్నాం కదండి. దేవుడు మనతోటి ఈ 4 మాటల ద్వారా మరి మాట్లాడాడని చాలామంది విన్నారని నేను ఎంతగానో నమ్ముచున్నాను. ఎందుకంటే మనం మొదటి మెట్టు నుంచి 7వ మెట్టు ఎక్కాలంటే మొదటి మెట్టు కంపల్సరీగా ఎక్కాల్సిందే. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ మనం జంప్ చేయలేం అనమాట. ఎందుకంటే 7వ మెట్టు వరకు ఎక్కాలంటే ఈ మొదటి మెట్టు నుంచి ముందుకు మనం వెళ్తూ ఉండాలన్నమాట. ఈ 4 మాటలు కూడా మీరు విన్నారు చాలా చక్కగా. అలాగే విని దాన్ని మన హృదయంలో ఉంచుకునే దాని ప్రకారంగా, ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. సో మనం 5వ మాట చూద్దాం. యోహాను సువార్త 19:28 వచనం. ఎవరైనా ఒకసారి గట్టిగా చదవనమ్మా. చాలమ్మా. దేవుడు ఏం చెప్తున్నాడు అటు తర్వాత అప్పటికే మొత్తం అంటే ఆయన మనం బైబిల్లో ఉన్న 7 మాటలు చూసుకున్నప్పుడు ఆయన 3 మాటలు అంటే లోకపరంగా అంటే శిష్యుల గురించి కానీ, క్షమాపణ గురించి కానీ, తల్లి గురించి మాట్లాడుతుంటుంది. మిగతా 4 మాటలు చూసుకుంటే ఆయన కొరకు ఆయన మాట్లాడిన మాటలుగా మనకు కనబడతాయి అన్నమాట. ఈ 5వ మాట మనం చూసుకున్నప్పుడు అప్పటికే సమస్తం ఆయన అప్పటికే చేసిన పనులన్నీ చేశాడు. కాబట్టి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఆయన నిజంగా దాహంతో ఉన్నాడా లేకపోతే అనుకుంటే, నేను అనుకుంటున్నాను అనమాట జనరల్గా దేవుడు సముద్రాన్ని సృష్టించాడు కదా, ఏదైనా తోటను వెళ్ళడానికి 4 నదులు పెట్టాడు ఆయన. నైలు నది ఉంది, ఇంకా ఎన్నో నదులు ఉన్నాయన్నమాట. ఇన్ని నదులు చేసిన దేవుడు, ఎంత సృష్టించిన దేవుడు ఎలాగ దప్పిగ్గా ఉంటాడు? ఎందుకు దాహంగా ఉంటాడు? ఆయన ఉండడు కదా. ఎందుకంటే ఆయనకు దాహం లేదు. ఆయన దాహమనే ఇప్పుడు ఎవరైనా దాహం అని అడిగితే ఆయన జీవజాలం ఇవ్వడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఆయన ఎందుకు ఉన్నాడంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, లేఖనము నెరవేర్చబడాలి. ఈ లేఖనం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే పాత నిబంధనని కొత్త నిబంధన చూసుకున్నప్పుడు ఈ 7 మాటలు కూడా మనకు అర్థం అవ్వాలంటే ఈ 66 పుస్తకాలు కూడా మనం చదివి ఉండాలి, దాంట్లో భావాలు తెలుసుకొని. ఎందుకంటే దానికి కూడా ఒక లింక్ అయి ఉందన్నమాట. దానిలోంచి మనం ఒక ఒళ్ళైనా పొల్లైనా కూడా మనం సున్నైనా కూడా తీయలేమన్నమాట. అయితే ఈ లేఖనం ఎక్కడ రాయిపోయిందో చూద్దాం. కీర్తనలు 69:21. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగినిచ్చిరి. ఈ మాట ఎక్కడ ఉందండి? ఇప్పుడు మనం యోహాను సువార్త 19:20 చెప్తున్నప్పుడు ఇదే మాట 100 సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుడు దావీదు చేత ఆయన ప్రవచన వాక్యం ద్వారా మాట్లాడాడు అనమాట. ఏంటి అంటే లేఖనము నెరవేర్చబడాలి. దేవుడికి ఎక్కడ ఆశ ఉందంటే అండి, నా తండ్రి రాయించిన మాటలు ఈరోజు నెరవేర్చబడాలి అంటే ఆయన ఏం చేశాడంట, ఆ మాటను ఆయన ఎప్పుడైతే సిలువ మీద వేలాడుతున్నాడో ఆ మాటను అక్కడ పలకాల్సి ఉంది అన్నమాట. అది నెరవేర్చబడాలి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే నేను దప్పికగా ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. నేను దప్పికగా ఉన్నాను అని చెప్పేసి ఆ మాట ఇక్కడ నెరవేరబడాలని. ఇంకో మాట చూద్దాం. కీర్తనలు 22:14 చదవన్నాను. భూమిలోకి పడి ఉన్నావు, పొడిచి ఉన్నారు.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలమ్మా. ఇక్కడ ఏమంటంట ఆ మాటలు ఇక్కడ అంటే ఈ మాట ఏదైతే ఉందో అక్కడ నెరవేర్చబడుతుంది అనమాట. దేవుడు ఈ మాట మాట్లాడడానికి కూడా ఆయన నోరు పెదలట్లేదు అనమాట. మీకు మామూలుగా చెప్పాలంటే ఎవరైతే ఈ ఫరోస్ లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే సిలువ వేస్తున్నారో వాళ్ళకు ఉన్నదంటే అక్కడ సిలువ వేసేటప్పుడు మనకి ముందే చాలా శిక్షలు విధించేవారు అనమాట. అంటే కొరడా దెబ్బలు కొట్టడం, వాళ్ళని గుద్దడం చేయడం. యేసుక్రీస్తుకి ఆయన రాత్రిని తెల్లవారుజాను ఎప్పుడైతే పట్టుకున్నారో తీసుకొచ్చింది కాంచి మనకు తెలియకుంటేనని చాలా హింసలు పెట్టారు, చాలా బాధలు పెట్టారు ఆయన్ని. ఆయన ఎలాగ కొట్టాలో ఏం చేయాలో మొత్తం అంతా చేశారు. గుద్దారు, తన్నారు, ఉమ్ము వేశారు. ఎంత బాధ పెట్టారంటే అంత బాధ పెట్టారన్నమాట. అయినా ఆయన అప్పుడు పలకని మాట సిలువు వెక్కిన తర్వాత ఆ మాట నెరవేర్పు, అంటే ఏదైతే ఉందో లేఖన నెరవేర్పు జరగాలని చెప్పి ఆయన మాట మాట్లాడుతున్నాడు. ఆ నాలుక కూడా ఏంటంటే దవ్వడికి అంటుకుపోయి ఉందంట. ఆయన మాట్లాడని పరిస్థితిలో ఉన్నాడు. చాలామంది సిలువు దగ్గర రాకముందు ఏమంటే ముందుగానే చనిపోయేవారు అనమాట. కానీ ఏంటి జరగాలి? దేవుడు లేఖనం ఏదైతే ఉందో, తండ్రి అని దేవుడు దావీదు ద్వారా పలికిన ప్రవచన వాక్యం ఏదైతే ఉందో అది నెరవేర్చబడాలి. కాబట్టి ఆయన ఈ సిలువులో 5వ మాట పలకడానికి కూడా ఆయన అది చేయబడాలి. కాబట్టి అంతవరకు కూడా ఆయన ప్రాణము తీయబడలేదు, ఎందుకంటే అది నెరవేర్చబడాలన్నమాట. ఇది మనం చూస్తున్నాం. అయితే ఈ లోకపరంగా మనం చూసుకున్నప్పుడు మనం చాలా విషయాల్లో దాహం కలిగి ఉంటాం అనమాట. జనరల్గా మనం ఆలోచిస్తే ఏ పిల్లలు ఏదో పరిగెట్టుకుంటూ వస్తే అమ్మమ్మ దాహం వేస్తున్నాను అంటారు జనరల్గా. ఈ ఎండలో నడిచేలో అనుకోండి ఏ కూల్ డ్రింకో లేకపోతే డ్రింక్స్ ఏవో తాగాలనుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ మధ్యన మీరు మామూలుగా గమనించుంటారు, తెలిసేలా తెలియదు, బెంగళూరులోని వాటర్ క్రైసిస్ వచ్చిందనమాట. అంటే అక్కడ భూగర్భ జలాలు ఎండిపోయాయి అనమాట. అంటే మనకి 160 అడుగులు తవ్వితే మనకు నీళ్ళు వస్తున్నాయి. అక్కడ 1000 అడుగులు తవ్వినా కూడా నీళ్ళు రావట్లేదంట. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. నేను 2 సార్లు బెంగళూరు లేను. అక్కడ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లే. మన వైజాగ్లో చిన్న చిన్న బిల్డింగ్ మన 2, 3 ఉంటాయేమో, కానీ అక్కడ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్, అంటే బిజినెస్ అక్కడ సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మరి వాటర్ తవ్వేశారో తోసారో తెలియదు, కానీ చుట్టూ వాటర్ బావులు అన్నీ కప్పేశారంట. అంటే చెరువులు గట్ట అవన్నీ మూసేసి బిల్డింగ్లు కట్టేశారన్నమాట. ఇప్పుడు వాటర్ అక్కడ లేదు. అక్కడ వాటర్ లేకపోతే అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం, అక్కడ కంపెనీలు కూడా బయటికి వెళ్ళిపోదాం అని ఆలోచిస్తున్నాయి అనమాట. అంటే దాహం ఎలా చేస్తుందంటే పరిస్థితులను అన్నింటినీ మార్చేస్తుంది అనమాట. కానీ దేవుడికున్న దాహం ఏంటంటే ఈ లోకపరమైన దాహం కాదు ఆయనకి. అయితే మనం ఒక 2 విషయాలు దాహాల గురించి చూద్దాం. ఆయన ఈ 2 మాటలు మాట్లాడాడు. దాహం ఎక్కడ అడిగాడంటే సమరయ స్త్రీ దగ్గర దేవుడు నాకు దాహాన్ని కుమ్మమ్మని అడిగాడు. రెండోది ఆయన సిలువలో మాట్లాడాడు. 2 మాటలు దాహం గురించి మాట్లాడాడు అనమాట. సమరయ స్త్రీ గురించి మనం వెళ్ళే ముందు ఒక మాట చూద్దాం. లోక 16:19, 24 వరకు ఒకసారి చదవమ్మా. ఎలాంటి దాహం ఉందని మనకు తెలుస్తుంది. చాలమ్మ చెల్లి. ఇక్కడ మనకు తెలిసి ఏంటంటే ధనవంతుడు లాజరు గురించి మనకు చాలా బాగా తెలుసు అనమాట. ఈ ధనవంతుడు అనేవాడు తన బ్రతికున్నంత కాలం కూడా సంతోషంగా జీవించాడు అనమాట. మంచి బట్టలు ధరించాడు, మంచి ఆహారాన్ని తిన్నాడు, తనకు కావలసినట్టు జీవించాడు అనమాట. తనకు ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి లాజర్ని చూసినప్పుడు పట్టించుకోలేదు, వదిలేశాడు. నాకెందుకులే అనుకొని. అంటే ఈ లోకంలో పరిస్థితులు మనం చూసుకుంటాం. మామూలుగా జనరల్గా దేవుడు కూడా చెప్తాడంటే ఏంటో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం అనమాట. సూది బజ్యంలోని ఒంటి దూరిపోద్దంట, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడంట. ఒకవేళ ఈ లోకంలో మనకి ఏదైనా ఆశ ఉంది, ఈ లోక ఆశలు మనం నెరవేర్చుకుంటున్నాం. ఈరోజు జనరల్గా మనం అనుకుంటే నేను 2005లో నేను బాప్టిజం పొందాను. చాలామంది ఎప్పుడు పొందారో నాకు తెలియదు.
ఇకను ఈ లోకంతో అంటే దేవుని తెలుసుకుని కూడా ఇంకా కూడా మనం ఈ లోకంతో అంటుకట్టబడి ఉంటే, ఈ లోక ఆశలతో మనం అంటుకట్టబడి ఉంటే ఎందుకు మనం బ్రతుకుతున్నామని ఆలోచించుకున్నప్పుడు వ్యర్థం అన్నమాట. ఎందుకంటే దేవుడు మన కొరకు ఇంత త్యాగం చేశాడు కదా, ఇంతగా ఆయన మన కోసం ప్రాధేయపడుతున్నాడు కదా. ఆయన దాహం ఎలాగుందంటే నిన్ను నన్ను రక్షించాలని అంత బాధపడుతున్నాడు దేవుడు. అలాంటి బాధపడుతూ అంత వేదన చెందుతున్నాడు ఆయన శిలువ మీద. ఈరోజు మనం ఏ జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం దేవుని ఆ విషయంలో చూసుకుంటే అంటే ఇసుమంత మాత్రం ఉంది. ఈరోజు జనరల్గా మాట్లాడేస్తాను, జనరల్గా మీరు ఏమనుకోవద్దు దయచేసి. ఒకవేళ ఎవరైనా మందు తాగిన ఉన్నారనుకోండి, ఈరోజే చెప్తున్నాను నేను, నువ్వు మానకపోతే వేస్ట్ అనమాట. నువ్వు సిగరెట్ తాగిన అనుకో, నువ్వు మానకపోతే వేస్ట్. నువ్వు సీరియల్ సినిమాలు చూస్తున్నావు అనుకో, నువ్వు మానకపోతే వేస్ట్. ఎందుకంటే నువ్వు బాప్టిజం తీసుకున్నావు, దేవుణ్ణి నమ్మవు, అయినా అదే జీవితంలో మురికి జీవితంలో ఉంటున్నావు అంటే నువ్వు వేస్ట్, ఇంకా వరస్ట్. ఇంకా చర్చికి రావడం మానేయడం బెటర్ అనమాట. నేను నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదు. ఎందుకంటే అది లోకం. ఎందుకంటే నువ్వు ద్వేషించాలి. దేవుడు ఎందుకు సిలువ వేయబడ్డాడండి? కేవలం పాపం వల్ల ఆయన, మనం చేసిన పాపం బట్టే సిలువ వేయబడ్డాడు ఆయన. అయినా ఇంకా మురికి జీవితంలో జీవిస్తున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నరకానికి వెళ్ళిపోయాడు. అబ్రహాం రొమ్మును ఆనుకొని ఆయన ఆ నీటిలో చేయి పెట్టి నాకు ఒక చొక్కని వేయండి బాబు అని బతిమాడుకుంటున్నాడు అనమాట. ఆ కింద ఇంకా చదివితే ఇంక చాలా విషయం ఉందన్నమాట. అంటే నరకానికి వెళ్ళడం అంత భయంకరమైన సిచ్యువేషను ఎవ్వరికి రాకూడదు. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వు మీరు ఎవరైనా సరే నరకానికి వెళ్ళకూడదు. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా జనరల్గా నడుచుకుంటూ వస్తున్నారనుకోండి, ఏ మంతాయిస్ ఉన్నాడు లేకపోతే విగ్రహారాధన చేస్తున్నాడు అనుకోండి, ఆడు కాలు పట్టుకొసుకొని బాబు ఇది నువ్వు చేస్తే నరకానికి వెళ్ళిపోతావురా నాయనంటే నమ్మడు, విండ కూడా. ఎందుకంటే యేసుక్రీస్తే కాలు పట్టుకున్నాడు, శిష్యులు కాలు పట్టుకుని నువ్వు నీ కాలు నేను కడగకపోతే నాకు నాతో పాలు పందులు లేదన్నాడు ఆయన. నేను పట్టుకోవడానికి రెడీ, కానీ మారరు. తెలుసు ఆ విషయం వాళ్ళకి, మనకు తెలుసు సొంతంగా. ఎందుకంటే నేను యేసుక్రీస్తుని నమ్ముకోవడం బట్టి ఒకవేళ నేను ఆ పాపంలో ఉన్నాను అనుకోండి, మన పరలోక రాజ్యం వెళ్ళను కదా. మన వ్యక్తిగత జీవితాన్నే మనం కాపాడుకోకపోతే నువ్వు ఇతరులకు ఏం సువార్త ప్రకటిస్తావు? అంతే కదా. ఇప్పుడు మనం సమరశ్రీ గురించి చూద్దాం. యోహాను సువార్త 4:5 చదువు మా చెల్లి. అక్కడికి వెళ్ళిపోతాను, టైం లేదు కాబట్టి. 4:5 సుకారణ. కొన్ని గంటలు ఆయన చేయరు. అడుగుచున్నవాడు ఎవడో. చాలా మాకు తర్వాత చదువుదాం. దేవుడు ఏ జలం ఇస్తానంటున్నాడంట? సమరస్త్రీకి జీవజలం ఇస్తానంటున్నాడంట. ఈ స్టోరీ, ఈ కథ మనకు తెలుసు. ఆ బావి దగ్గర వేసే అలిసిపోయి కూర్చుంటారు. మధ్యాహ్నం 12 గంటలకి సమరస్త్రీ వస్తుంది. వచ్చాక ఆవిడ వాదిస్తుంది దేవుడితోటి, ఆయన తెలియక. నాకు అనిపిస్తుంది ఆ లాస్ట్ పాయింట్ చదివినప్పుడు, నేనే అతను అన్నప్పుడు ఆవిడ ఒళ్ళు ఎలా జలధరించి ఉంటుంది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మేము చూస్తున్నాం మెస్సయ్య అని యేసుక్రీస్తు వస్తాడు, ఆయన మాకు అన్నీ నేర్పిస్తాడు అని చెప్తాడంటే ఆయన నేనే అంటాడు అనమాట. ఈ ఓల్డ్ లాస్ట్న చదువుతున్నప్పుడు చాలా ఈజీగా చదివేస్తాం, కానీ నిజంగా యేసుక్రీస్తు మన ముందు నించున్నారు. బాబు నేనేరా అంటే మన ఒళ్ళు ఎలా వణుకుపోతుందో. ఆవిడ అలా ఒళ్ళు వణుకుపోయి పరిగెట్టి పారిపోయి ఆ సమరయలో ఉన్న గ్రామంలో, సుంకారం ఉన్న గ్రామంలో ఉన్న అందరినీ తీసుకుని వచ్చిందనమాట. ఆవిడ ద్వారా ఆ గ్రామంలో ఉన్న వారందరూ రక్షించబడ్డారు. ఆయన ఏంటంటే నీటి బొగ్గది, అంటే తరగనిది అనమాట. అది వాడిపోనిది, ఎండిపోనిది అనమాట. దేవునితో ఎప్పుడైతే ఈ ధనవంతుడు తనకు నచ్చినట్టు జీవితాన్ని జీవించాడు. ఒకవేళ ఈరోజు ఇంకా నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని ఇంకా దేవుడితో నువ్వు ఉండి చర్చికి వస్తూ పాపాన్ని జీవిస్తున్నాయేమో, ఒకవేళ నీ భర్తకి నీకున్న విభేదాలు ఉన్నాయేమో, నీ పిల్లలకి నీకు విభేదాలు ఉన్నాయేమో, లేకపోతే నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయేమో, లేకపోతే ఇంకేదైనా పాపాలు ఉన్నాయేమో, దేవుడు అంటున్నాడు వాటిలన్నిటిని విడిచిపెట్టమంటున్నాడు. ఒకవేళ నేను చెప్తున్నాను జనరల్గా, నీ సహోదరుడి దగ్గర నువ్వు తప్పు చేసావు, లేకపోతే ఎవరి దగ్గరైనా తప్పు చేసావు, నువ్వు క్షమించమన్నావు, వాళ్ళు క్షమించలేదు. కానీ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించంటే
నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనమాట. హల్లెలూయా. సమరయ స్త్రీ కూడా తను చేస్తున్న పాపాన్ని విడిచిపడడానికి ఇష్టపడింది. అవును, నాకు భర్త లేడన్నది, ఇంకో 4-5 భర్తలు ఉన్నారు అని చెప్పాను. ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడాడో ఆవిడ గ్రహించడం మొదలుపెట్టింది, నిజంగా అయినా దేవుని కుమారుడు అని చెప్పేసి. ఎప్పుడైతే గ్రహించడం మొదలుపెట్టిందో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తోడుకొని తీసుకురావడం మొదలుపెట్టింది. అనేక మందిని మార్పు చెందడానికి సమరయ స్త్రీ అక్కడ ఉపయోగపడింది అనమాట. కానీ ఇక్కడ మనం చూసుకుంటే యేసయ్య ఇక్కడ నీళ్ళు తాగినట్టు మనకు అసలు ఏమీ కనబడదు, వాటర్ తాగినట్టు మనకేం కనబడదు. నిజంగా ఆయన దాహంగా ఉందని మనం అనుకుంటే ఆయన దాహం ఏంటంట, నిన్ను నన్ను రక్షించాలి, మనల్ని ఆయన రక్షణ మార్గంలో నడిపించాలని ఆయన దాహం ఉందన్నమాట. ఇంకో విషయాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు జనరల్గా మనకి ఆయన మనం అనుకుంటాం అనమాట, దేవుడు కదా, ఈయనకి ఏ ఇబ్బంది ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు. కానీ ఆయన శుద్ధుడు అంట, ఆయన దేవుడుగా ఉన్నాడంట. అంటే ఆయన ఒకవేళ జనరల్గా మనం ఏదైనా గుచ్చుకుంటే ఎంత బాధపడతామో, ఒక పిన్నీసో లేకపోతే ఒక ముళ్ళో గుచ్చుకుంటే ఎంత బాధపడతామో, ఆయన ఒంటి మీద పడిన ప్రతి దెబ్బకి ఆయన బాధపడ్డాడండి. ఇప్పుడు మనం ఆలోచించుకుంటే ఆయనకి చిరకను ముంచి ఆ చేదుని ఏదైతే ఉందో అది ఇచ్చారన్నమాట. అంటే నేను వివరించలేను, కానీ అది ఒక మత్తు పదార్థం అంటదనమాట. అది ఇస్తేనంట పెయిన్ తెలియదు అనమాట. ఆ పెయిన్ తెలియకపోతే దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే ఆయన పెయిన్ తెలియాలంటే, నొప్పి తెలియాలని ఆయన ఇష్టంగా చేస్తాడు. మొదటిగా లేఖనం నెరవేర్చబడాలి. రెండోది ఏంటంటే ఆయన ఆ పెయిన్ తెలియకుండా ఉండడానికి ఆయన వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఆయన పుచ్చుకోవడానికి కూడా ఇష్టపడలేదు అనమాట. ఇది ముట్టి దగ్గర పెట్టగానే ఆయనకు అర్థమైపోయింది, అన్నీ ఆయన మూతి తిప్పేశాడు అనేసి మనకు కనబడుతుంది క్లియర్గా. మిగతా మత్తయి మార్కులు చూసుకున్నప్పుడు అయితే ఏమని చూద్దాం, పుచ్చుకున్నట్టు కనబడుతుంది కానీ మనకు క్లియర్గానే. వెనిగర్ అంటారంట, అది కలిపి ఆయన నోటికి అందించారంట. ఎందుకంటే అప్పుడు పస్కా పండుగ జరుగుతుంది, ఆయన్ని సిలువ వేసినప్పుడు. రోమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ద్రాక్ష రసం తాగడానికి ఇష్టపడతారు అన్నమాట. ఎందుకంటే ఉదయం తీసుకొచ్చారు కదా, అప్పుడు దాకా వారితో పాటు కూడా తెచ్చుకొని ఆ నీటిలో కలిపి ఆయనకి స్పాంజ్ ముంచి నోట్లో పెట్టి ఆయన తాగనమ్మని చెప్పారంట. అందుకే అది లేఖనం నెరవేరబడాలి, అంటే దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఒకవేళ మనకి ఏదైనా ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ విషయం నువ్వు చెప్పాలని చెప్పి అన్ని విషయాలు చెప్పి ఆ విషయం చెప్పుకుంటూ వస్తావు అనుకో, అక్కడ పని ఏమైపోద్ది, ఆగిపోద్ది. అంతేనా కాదా? ఈరోజు దేవుడు కూడా అదే చేస్తున్నాడు. ఆయన అంతా చేశాడు అనమాట. ఆయన ఏ మాట అయితే పలకాలో ఆ మాట పలకలేదనుకో, అది నెరవేర్పుగా ఉండదన్నమాట. ఈరోజు మనము మన జీవితంలో, దేవా నేను ఇలా ఉంటాను, నేను అలా ఉంటాను, ఇలా చేస్తాను అని ఎన్నోసార్లు దేవుడికి మనం మాట ఇచ్చాం కదా, ఇచ్చామా లేదా? మీరు చాలామంది మీ మనసులో మీ హృదయాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు చాలా మాటలు దేవుడికి మనం చెప్పాం, కానీ అది నెరవేర్చడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత దాహం కలిగి ఉన్నాం చూద్దాం. అయితే ఫిలిప్పీన్స్ 2:5-9 చదవమ్మా చెల్లి. చదువు చెల్లి. చాలమ్మా చెల్లి. ఇక్కడ మనం చదివినప్పుడు క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను రిక్తుగా చేసుకుని, మరియు ఆయన ఆకారమందు మనుషుడే కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తగ్గించుకొనేను. అంటే ఆయన దేవుడుగా ఉన్నాడు, మనిషిగా ఉన్నాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంటే అంత తగ్గించుకున్నాడు. ఇందలా అక్క చెప్పినట్టు మనం దేవుడి విషయంలో చచ్చిపోవాలండి, పాపం చేయడంలో చచ్చిపోవాలన్నమాట. అప్పుడే మనం నిజంగా అలా జీవించగలుగుతాం. పాపానికి అంత దూరంగా ఉండాలి. ఎందుకు ఈరోజు ఎన్ని మాటలు మనం మాట్లాడుకుంటున్నాం? కేవలం మనం చేసిన పాపం బట్టి ఆయన సిలువ
వెక్కబడ్డాడు. అంటే జనరల్గా చాలామందికి నీ సువార్త చెప్పినప్పుడు ఎందుకు యేసుక్రీస్తు సిలువ మరణం ఎందుకు పొందాలి? దేవుడు కదా, చిటికేస్తే పాపం క్షమించి పడిపోవాలి కదా, అంతే కదా. ఆయన మొత్తం సృష్టి అంతా ఎలా చేస్తాడంట? ఈజీగా చేస్తాడు. ఆయన మాట ద్వారా చెప్పి చేస్తాడు. కేవలం ఒక మనిషిని ప్రేమించాడు కాబట్టి ఆయన చేతులతో చేసి జీవవాయుని ఊదాడు అనమాట. సో అలాగే మరి ఆయన ఒక మాట చెప్తే ఏమవుతుంది? పాపం క్షమించబడుతుంది అనమాట. కానీ ఎందుకంటే ఇట్ ఈస్ ద గాడ్స్లో, అంటే దేవుని ప్రేమ, ఆయన ప్రేమను చూపించడానికి అనమాట. ఈరోజు నీ స్నేహితులు, బంధువులు, అరే బాబు నేను రేపు చనిపోతానంటే ఎవరు కూడా నీతో చనిపోవడానికి సిద్ధపడ్డా. నువ్వు నాతో పాటు చనిపోరంటే ఏమంటావు? వాళ్ళ మొహంకాసి ఇలా చూస్తావా? నువ్వు చచ్చిపోతావమ్మా ఎవరైనా అంటే? చచ్చిపోతారు ఎవరైనా? అరే బాబు నువ్వు సత్యసి అవరా బాబు, నన్ను చంపుతున్న దేవుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను వస్తానని చెప్పేసి. సో అదే ప్రేమ. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు బ్రతికున్నప్పుడు కూడా నీతో ఉంటాడు, మనం చనిపోతే కూడా ఆయన అంతా ఉంటాం అనమాట. పరిశుద్ధులందరూ ఎక్కడ ఉంటారండి? ఇప్పుడు అన్నీ మాట్లాడాడు కదా, అబ్రహాం రోమను అనుకొని పరదేశంలో ఉంటారని చెప్పేసి. సో ఆ విధంగా మనం ఆలోచన చేయాలన్నమాట. లేదు ఇప్పుడు జనరల్గా మనం ఆలోచించుకున్నారే, మరి యేసుక్రీస్తు అంటే పాపం చేసిన వ్యక్త, పాపం చేయలేని వ్యక్త? పాపం చేసిన వ్యక్తులకి ఎలాంటి శిక్ష వేస్తున్నారంట? సిలువ మరణం శిక్ష వేస్తున్నారు. లేకపోతే ఏవో రకరకాల రోమ ప్రభుత్వంలో ఉన్న మరణాలు వాళ్ళు చేశారనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం చూద్దాం ఒకసారి. 1 పీటర్ 2:22 చదవమ్మ చెల్లి. 1 పేతురు. ఆయన పాపం చేశాడా లేదా అనేది మనం ఒక్కసారి చూద్దాం. 1 పేతురు 2:22-23 వరకు. చదువు చెల్లి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటి నుండి ఏ కపటము కనబడలేదు. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు 4 మాటలు మనం చదువుకున్నాం కదా, ఆయన ఏ పాపము కూడా చేయలేదన్నమాట. ఆ నోటి నుండి ఏ కపటము కూడా ఆయన చేతులు ఏమీ లేదనమాట. ఆయన దూషించబడిన బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టుబడి బెదిరింపకు న్యాయము తెచ్చుచు దేవుని తాను అప్పగించుకున్నాను. ప్రతి విషయంలో కూడా అంటే ఆయన పాపము లేని వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు అనమాట. పాపం చేయని వ్యక్తికి నేను మాట్లాడితే చాలాసేపు అయిపోద్ది. ఇంకొక లాస్ట్ వచనం మీకు చదివి వినిపిస్తాను నేను. 2 వచనం, ప్రకటన గ్రంథం 22:17. అన్నీ 12 నిమిషాలు 15 నిమిషాలు ఇచ్చారు, నాకు సరిపోదు, గంటనే వెళ్ళిపోతాను నేను. ఒకసారి మాట్లాడామంటే చెల్లి చదవమ్మా. ఆత్మయు పెళ్లి కుమారియు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలెను. దప్పిగొని వాడిని రానిమ్ము, ఇచ్చించి వాడిని జీవజలం ఉచితంగా పుచ్చుకొనిమ్ము. అంటే దేవుడికి ఇష్టంగా, అంటే నువ్వు వస్తానంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే జీవజలాన్ని ఇస్తానంటున్నాడు అనమాట. ఇంకో వచ్చిన చదువుదాం. 7:16 చదువు ప్రకటన గ్రంథం. లాస్ట్ నేను ముగించేస్తాను. 7:16-17. హల్లెలూయా. ఎవరండి, ఎవరు వస్తారండి? ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుడి యందు ఆయన చిత్తాన్ని చేస్తారో, ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటారో, ఎవరైతే ఆయన ఆశను నెరవేరుస్తారో. ఇప్పుడు జనరల్గా ఆయన చెప్తున్నాను అనమాట, అమ్మ నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పి. ఈరోజు యేసయ్యను సిలువలో చూస్తూ నువ్వు బాధపడుతున్నావు అనుకో, నువ్వు బాధపడద్దు. ఈరోజు మన పరిస్థితిని చూసి మనం బాధపడాలి, మనం వ్యక్తిగత జీవితాన్ని చూసి మనం బాధపడాలి. ఎందుకంటే ఆయన ఏం చెయ్యాలో భూమి మీదకి వచ్చి అది చేసేసి వెళ్ళిపోయాడు అనమాట. ఎవరైతే ఆయన చిత్తం చేస్తారో, మీ పిల్లల కొరకు, మీ కొరకు ఏడమంటున్నాడు. అంటే మనము పాపము చేయకుండా దేవుడితో నడిచి దేవుడితో ఉంటే ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అనమాట. అప్పుడు అక్కడ ఏంటి ఉంటుందంటే అసలు మామూలుగా 16 చదువు ఒకసారి. వారికి ఇక మీదట ఆకలేనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండను వడగాలని వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యముండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడంట.
సముద్రాన్ని, లోకాన్ని, సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఎక్కడ నడిపిస్తాడంటే ఆయనకి దాహం ఎక్కడుందండి? నిన్ను రక్షించడానికి ఆయన దాహం కలిగి ఉన్నాడు అనమాట. లేఖనం నెరవేర్చబడడానికి ఆయన దాహం కలిగి ఉన్నాడు అనమాట. ఆయన బాహ్యరూపంగా ఉన్నాడు. ఆయన ఈ లోకపరంగా ఆయనకి దాహం వేయచ్చేమో కానీ ఆయన దాహం ఏంటంట? మనం నరకానికి వెళ్ళిపోకుండా ఉండడానికి, మనం ఆ పాప ఊబిలో పడిపోకుండా ఉండడానికి. ఒకవేళ ఇంకా మన జీవితంలో ఇంకా మారలేనిది ఏదైనా ఉంటే, మార్చుకోకపోతే మాత్రం ఈరోజు నువ్వు వింటున్న 7 మాటలకు అర్థం లేదు. నువ్వు బయటికి వెళ్ళాక నేను అదే జీవితాన్ని జీవిస్తాను, నాకు నచ్చినట్టు జీవిస్తాను, సినిమాలు, షికార్లు, టీవీలు, ఫోన్లు, లేకపోతే ఈ లోకం సినిమా, లేకపోతే మందు, ఈ పానపరాకులు, సిగరెట్లు ఇవన్నీ తాగుతాను, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను అంటే, నీ భార్యతో గొడవపడతాను, పిల్లలతో గొడవపడతాను, ఇంట్లో సమాధానం లేదు, ఇలాగ జీవిస్తానంటే ఈ 7 మాటలు విన్న మనం బయటికి వెళ్ళడం మనం వ్యర్థం అనమాట. మనం పాపం చేస్తున్నట్టు. అందుకే దేవుడు రాకడ సమీపంగా ఉందండి. మనం ప్రార్థన జరుగుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరితో దేవుడు అదే మాట్లాడతాడు, నాతో కూడా అదే మాట్లాడు, సిద్ధపడి ఉన్నాను, నేను సమీపంగా ఉన్నాను, రాకడ సమీపంగా ఉందని చెప్పేసి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. బిల్లీ గ్రహాం గారు ఆయన పాత రోజుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు రేడియోలో సువార్త ప్రకటించేవాడంట. ఆయన ఈ సువార్త ప్రకటించినప్పుడు ఈ రేడియోలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన దగ్గర 7 శిష్యులు ఉండేవారంట. ఇది జస్ట్ నేను విన్నాను, అది నిజమో కాదో నాకు తెలియదు. శిష్యులు ఉన్నప్పుడు అంట ఆయన 7 నిమిషాలే ఆయన టైం అంట. ఆ 7 నిమిషాలు సువార్త ఆయన వాక్యం బోధిస్తాడనమాట. ఆయన బోధించినప్పుడు 3 నిమిషాలు టైం ఉంది. లోపు ఏమైందంటే ఏ పవర్ కనెక్షన్ ఏదైతే ఉందో 12K వైర్ కట్ అయిపోయిందంట. కట్ అయిపోయినప్పుడు 7 నిమిషాలు సువార్త అక్కడ ఉన్న వాళ్ళకి అందాలి. అక్కడ చాలామంది ఆయన సువార్త అంటే ఆయన వాక్యం వినడానికి చాలామంది వెయిట్ చేస్తారనమాట. మీకు చాలామంది తెలిసే ఉంటుంది, ఆయన యూట్యూబ్లో కొట్టిన ఎంత పెద్ద స్పీకర్ తెలిసిపోతుంది. ఆయన మాటలు వినడానికి అంతమంది వెయిట్ చేస్తున్నప్పుడు అందులో 7గురిలో ఒక వ్యక్తి ఈ మాటలు ద్వారా అనేక మంది రక్షించబడతారు. ఈ రోజు నేను మరణించినా పర్వాలేదు అనుకొని ఏదైతే కట్ అయిపోయిన వైర్ అయితే ఉందో అది పట్టుకొని నేను నా బాడీలో వాటర్ అయిపోయినంత వరకు పవర్ కనెక్షన్ కంటిన్యూ అవుతుందని చెప్పి ఆ వైర్ని కలిపి పట్టుకొని ఉండిపోయాడంట. ఆ 7 నిమిషాలు ఆయన సువార్త ప్రకటించాడు. అనేక మంది రక్షింపబడ్డారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం చనిపోయాడు అనమాట. అంటే ఆ వ్యక్తికి నిజంగా అనుకుంటాను, అరే ఈరోజు అలాంటి దాహం మనకుందా, అలాంటి ఆశ మనకుందా సువార్త ప్రకటించడానికి, అలాంటి బాధ మనకుందా, అలాంటి దుఃఖం ఉందా? ఈరోజు మనమే రక్షించుకోలేకపోతున్నాం, ఇతరులకు మనం ఏం సువార్త ప్రకటిస్తాం? బిల్లీ గ్రహాం గారి దగ్గర ఉన్న ఒక శిష్యుడు ఆ విధంగా ఆలోచించి ఆయన చనిపోవడానికి సిద్ధపడ్డాడు. ఒకవేళ మనం ఉంటే కరెంటు వైర్ని పట్టుకుంటామా? నాకు అదే అనిపిస్తుంది అనమాట. అరే అంత త్యాగం చేశాడు, అంత ప్రేమ చూపించారు దేవుని కొరకు, అంతమంది అన్ని ప్రయాసపడుతున్నారు శిష్యులు కానీ, అనేక మంది మిషనరీస్ కానీ. ఈరోజు మనం ఎంత ప్రయాసపడుతున్నాం, మనమే మార్చుకోలేకపోతున్నాం, ఇతరులు మనం ఏం మారుస్తాం? ముందుగా నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ ఇంకా మీలో ఏమైనా మార్పు లేకపోతే దేవుడు మార్చాలని నేను ఎంతగా ఆశపడుతున్నానో, ఏదైనా ఉంటే అది విడిచిపెట్టడానికి ఇష్టపడండి. కోపం, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు, ఈ లోకం, ఇవన్నీ లోక సంబంధి శరీరాశ నేతరాశ చేయడం తండ్రి నుంచి పుట్టినవి కాదనమాట, ఇది లోకం నుంచి పుట్టినవే. మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. దేవుడు రాజ్యంలో మనం వెళ్ళడానికి ఎంతో మనకి అవకాశం ఉంటుంది అన్నమాట. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ప్రభా 5 మాటలు చెప్పబడ్డాయి తండ్రి. ప్రభా నేను అంత జ్ఞానమైన వాడిని కాదు తండ్రి నాయన. నాకన్నా ఇక్కడ ఉన్నవారు అనేక మంది జ్ఞానవంతులు ఉన్నారు. ప్రభా సమయాన్ని ఎక్కువ తీసుకుంటే నన్ను క్షమించండి. ఇంకా చెప్పాలని ఆశ ఉంది కానీ చెప్పలేకపోతున్నాను తండ్రి నాయన. ప్రభా మరి ఇక్కడ ఉన్నవారు ఎవరైతే ఇంక ఈ మాటలు విన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నాతో పాటు కూడా ప్రభా నేను సత్యమంతుడిగా జీవించాలి, నీతిమంతుడిగా జీవించాలి, పరిశుద్ధుడిగా జీవించాలి. ఇగో నా సంఘంలో ఉన్నవారు, నా కుటుంబంగా ఉన్నవారు, వీరు కూడా అటు రీతిగా జీవించాలి తండ్రి నాయన. ఎందుకంటే ఇన్ని మాటలు వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం, ఇంకా మార్పు లేని జీవితం జీవిస్తే మా జీవితం వ్యర్థము తండ్రి నాయన. ప్రభా అయ్యా మమ్మల్ని క్షమించండి, మనల్ని క్షమించండి. ఎవరైతే ఇక్కడ అడిగే ఉన్నారో తండ్రి, అవును తండ్రి నేను అలాగ జీవిస్తున్నాను, నన్ను క్షమించి ఈ రోజు నుంచి నేను విడిచిపెడతాను ప్రభా అని ఎవరైతే అడుగుతున్నారో వారి హృదయాల్లో మీరు వెళ్ళమని అడుగుతున్నాను తండ్రి. వారి హృదయాల్లో మీరు మాట్లాడమని, వారి తలంపులో మీరు మాట్లాడమని అడుగుతున్నాను దేవా. వారిని మార్చండి తండ్రి నాయన. ప్రభా ఈ రోజు నుంచి వారిలో మార్పు కనబడాలి తండ్రి నాయన. అయ్యా ఆ పాప జీవితాన్ని వారు విడిచిపెట్టాలి తండ్రి నాయన. ఆ పాత జీవితాన్ని వాడు విడిచిపెట్టాలి తండ్రి నాయన. నీతో ఉండాలి, నీతో నడవాలి తండ్రి. ప్రభా ఎవరు కూడా ప్రభా ఈ లోకానుసరమైన జీవితాన్ని జీవించకూడదు తండ్రి నాయన. నీ చిత్తం
చిత్తంలో వారు నడవాలి తండ్రి నాయన. నేను నడవాలి తండ్రి, నా కుటుంబం నడవాలి, నా సంఘం, మన సేవకులు ప్రతి ఒక్కరు నడవాలి తండ్రి నాయన. ఈ రోత జీవితాన్ని మేము విడిచిపెట్టాలి తండ్రి. ఎందుకంటే పౌలు, అపోస్తలుడైన పౌలు ఇదంతా పెంటగా ఎంచుకున్నాడు తండ్రి ప్రభా. ఎందుకంటే నీతో ఉండడమే భాగ్యముగా ఎంచుకున్నాడు తండ్రి నాయన ప్రభా. మేము కూడా అలాగే ప్రతి విషయాన్ని కూడా, లోక సంబంధమైన విషయాన్ని ప్రతిదీ కూడా పెంటగా పెంచుకొని నీ చిత్తం జీవించాలి ప్రభా. ఎందుకంటే ఈ మాటలకు విలువ లేనప్పుడు నాయన ప్రభా మేము వ్యర్థమైన తండ్రి ప్రభా. విలువైన ఈ మాటలు మా హృదయాన్ని హత్తుకొని ప్రభా దాని ప్రకారంగా మేము నడిచినప్పుడు తండ్రి ప్రభా మేము ధన్యులము తండ్రి నాయన. అటు రీతిగా జీవించే కృపను సంఘంలో ఉన్న వారందరికీ నాకు మీరు దయచేయమని ఈ చిన్న ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్.